సరే, ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కొస్తే ఈ ప్రాచీన భారతీయ మతాలు, ముఖ్యంగా బౌద్ధం, జైనం ఇవెప్పుడూ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తాయి కదా. ఫ్యాక్ట్స్ అన్నీ ఒకేలా అనిపిస్తాయి. అయితే ఈ సెషన్లో మనం కేవలం ఫ్యాక్ట్స్ చదవడం లేదు, ఎగ్జామినర్ మనల్ని ఎక్కడ ట్రాప్ చేస్తాడో పసిగట్టి ఆ ట్రాప్స్ని బ్రేక్ చేసే చీట్ కోడ్స్తో ముందుకు వెళ్తున్నాం. రెడీగా ఉండండి. మన అప్రోచ్ చాలా సింపుల్. మూడు స్టెప్స్. ఫస్ట్, హై యీల్డ్ ఫ్యాక్ట్స్ అంటే ఎగ్జామ్కి ఏవి అత్యంత అవసరమో వాటిని ఆయుధాల్లా రెడీ చేసుకోవడం. సెకండ్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ది ఎగ్జామినర్స్ ట్రాప్. క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాళ్లు మనల్ని ఎక్కడెక్కడ కన్ఫ్యూజ్ చేస్తారో కనిపెట్టడం. ఇక ఫైనల్గా ద మెంటార్స్ చీట్ కోడ్. ఈ ట్రాప్స్ని దాటడానికి, ఫ్యాక్ట్స్ని పర్మనెంట్గా గుర్తుపెట్టుకోవడానికి నేనిచ్చే సింపుల్ మెమరీ ట్రిక్స్. వీటితో మనం ఎగ్జామినర్ మైండ్ సెట్ని కూడా క్రాక్ చేయొచ్చు. ఓకే, ఈ సెషన్లో మనం ఏం కవర్ చేయబోతున్నామంటే, ఫస్ట్ బౌద్ధమతం, దాని కోర్ పాయింట్స్, అందులో దాగున్న ట్రాప్స్ ఏంటో చూద్దాం. ఆ తర్వాత జైనమతంలోకి వెళ్దాం. నెక్స్ట్ ఈ రెండిటిని పోల్చి చూస్తూ మనకున్న కన్ఫ్యూజన్ని మొత్తం క్లియర్ చేద్దాం. లాస్ట్లో ఒక ఫైనల్ చెక్లిస్ట్తో క్విక్గా రివైజ్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. సరే, మొదటగా బౌద్ధమతంతో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం బేసిక్స్ని స్ట్రాంగ్ చేసుకుంటూనే ఎగ్జామినర్ మనకోసం వేసే మొదటి వలలని ఎలా ఛేదించాలో తెలుసుకుందాం. బుద్ధుడి జీవితంలో 5 ముఖ్యమైన సంఘటనలు అందరికీ తెలిసిందే. జననం, మహాభినిష్క్రమణ, జ్ఞానోదయం, మొదటి ప్రసంగం, ఆ తర్వాత మహాపరినిర్వాణం. అన్నీ ఓకే, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకొక అఫీషియల్ ప్రూఫ్ కావాలి. అదేంటంటే అశోకుడి రుమ్మిందై పిల్లర్ ఇన్స్క్రిప్షన్. ఇదే బుద్ధుడి జన్మస్థలం లుంబిని అని హిస్టారికల్గా కన్ఫర్మ్ చేసే ఏకైక ఆధారం. సో ఈ పాయింట్ని అస్సలు మర్చిపోవద్దు. రైట్, ఇక్కడే ఎగ్జామినర్ మనకోసం ఒక ట్రాప్ రెడీగా పెట్టాడు. దీన్నే సెర్మన్ జియోగ్రఫీ ట్రాప్ అంటాం. చూడండి, 2 ప్లేసెస్, 2 చాలా ఇంపార్టెంట్. ఒకటి సారనాథ్, బుద్ధుడు తన ఫస్ట్ ప్రసంగం ఇచ్చింది ఇక్కడే. ఇంకొకటి శ్రావస్తి, ఇక్కడే ఆయన మాక్సిమం ప్రసంగాలిచ్చారు. ఆ ఫస్ట్ వర్సెస్ మాక్సిమం, ఈ చిన్న కన్ఫ్యూజనే మన మార్కుల్ని ఎగరగొట్టేది. అసలు ట్రాప్ ఎలా వర్క్ అవుతుందంటే, సారనాథ్ చాలా ఫేమస్ కదా, అందుకే అత్యధికం అనగానే మన బ్రెయిన్ ఆటోమేటిక్గా సారనాథ్ వైపు వెళ్ళిపోతుంది. కానీ అది రాంగ్. సో దీనికి మన చీట్ కోడ్ ఏంటంటే సింపుల్. సారనాథ్ సౌండ్స్ లైక్ స్టార్ట్ నాథ్, అంటే ప్రసంగాలు ఇక్కడ స్టార్ట్ అయ్యాయి. ఇక శ్రావస్తి, ఇందులో వాస్ట్ అనే సౌండ్ ఉంది. వాస్ట్ అంటే చాలా పెద్ద, ఎక్కువ. సో ఇక్కడ అత్యధిక ప్రసంగాలు జరిగాయి. ఈ ఒక్క కోడ్ గుర్తుపెట్టుకుంటే చాలు, ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాంగ్ పెట్టే ఛాన్సే లేదు. ఓకే, ఇప్పుడు బౌద్ధ కౌన్సిల్స్. ఈ టేబుల్ చూడగానే అమ్మో, ఇన్ని ఇయర్స్, ప్లేసెస్, రాజులు, ప్రెసిడెంట్స్ ఇవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనిపిస్తుంది. కానీ టెన్షన్ పడొద్దు. ఎగ్జామినర్ టార్గెట్ ఈ టేబుల్ మొత్తం కాదు, వాళ్ల ఫోకస్ అంతా ఒకే ఒక పాయింట్ మీద ఉంటుంది. అదేంటంటే కాలాశోకుడు, అశోకుడు. సెకండ్ కౌన్సిల్ ప్యాట్రన్ కాలాశోకుడు, థర్డ్ కౌన్సిల్ ప్యాట్రన్ అశోకుడు. ఈ 2 పేర్లలో మనల్ని కన్ఫ్యూజ్ చేయడమే వాళ్ల ప్లాన్. ఈ ట్రాప్ని బ్రేక్ చేయడం చాలా చాలా ఈజీ. రాజుల ఆర్డర్ గుర్తుపెట్టుకోవడానికి మన చీట్ కోడ్ సింపుల్గా ఏ కే ఏ కే. అంటే అజాతశత్రు, కాలాశోకుడు, అశోకుడు, కనిష్కుడు. అలాగే ప్లేసెస్ కోసం ఆర్ వి పి కే. రాజగృహ, వైశాలి, పాటలీపుత్ర, కాశ్మీర్. అంతే, ఏకేఏకే, ఆర్విపికే. ఈ 2 కోడ్స్ మీ మైండ్లో లాక్ అయితే ఈ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ వచ్చినా సరే మార్క్ మనదే. నెక్స్ట్, ఆర్కిటెక్చర్. ఇక్కడ 2 పదాలు మనల్ని ఇబ్బంది పెడతాయి, చైత్య, విహార. మన చీట్ కోడ్ చైత్య సీతో స్టార్ట్ అవుతుంది. సో చర్చ్ అంటే ప్రేయర్ హాల్. ఇక విహార, ఇది సన్యాసులు ఉండే ప్రదేశం, వాళ్ళ విల్లా లాంటిది. ఇక స్కల్ప్చర్ విషయానికొస్తే భూమి స్పర్శ ముద్ర. ఇక్కడొక కామన్ మిస్టేక్ జరుగుతోంది. అందరూ ఇది మారుడిని ఓడించడం అనుకుంటారు, కానీ అది కాదు. యాక్చువల్ మీనింగ్ ఏంటంటే, మారుడు టెంప్ట్ చేస్తున్నప్పుడు బుద్ధుడు తన ప్యూరిటీకి భూమాతనే సాక్షిగా పిలుస్తున్నాడు, విట్నెస్గా. ఈ చిన్న న్యూయాన్స్ చాలా ముఖ్యం. ఇక త్రిపీఠకాలు, వీటిని గుర్తుపెట్టుకోవడం చాలా సింపుల్. వినయపీఠకం, వినయం అంటే రూల్స్, ఇది బౌద్ధ సంఘం కోసమున్న రూల్ బుక్. సుత్తపీఠకం, సుత్త అంటే సూక్తి, ఎస్ ఫర్ సూక్తి, ఎస్ ఫర్ స్పీచెస్. ఇందులో బుద్ధుడి ఉపన్యాసాలుంటాయి. ఇక హీనయానం వర్సెస్ మహాయానం, తేడా చాలా క్లియర్.
మహా అంటే మెగా పెద్దది. వీళ్ళు బుద్ధుడిని దేవుడిగా కొలుస్తారు, విగ్రహారాధన చేస్తారు. అదే హీనయానం, ఇది ఒరిజినల్ ఫామ్. వాళ్ళు బుద్ధుణ్ణి ఒక టీచర్గా, ఒక గైడ్గా మాత్రమే చూస్తారు, దేవుడిగా కాదు. సరే, బౌద్ధ మతం నుంచి ఇప్పుడు జైన మతంలోకి షిఫ్ట్ అవుదాం. ఇక్కడ మనం ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే జైనంలో ట్రాప్స్ చాలా సటిల్గా, మోసపూరితంగా ఉంటాయి. వాటిని ఎలా డీకోడ్ చేయాలో చూద్దాం. ఓకే, మీకోసం ఒక స్ట్రేట్ క్వశ్చన్. జైన మత స్థాపకుడు ఎవరు? మీ మైండ్లో ఒక ఆన్సర్ అనుకోండి. చాలామంది ఒకే పేరనుకుంటారు. మరి అది కరెక్టో కాదో ఇప్పుడు చెక్ చేద్దాం. చూసారా, ఇదే ఫౌండర్ ట్రాప్. దాదాపు 90% మంది మహావీరుడు అనే చెప్తారు, కాని అది రాంగ్ ఆన్సర్. మహావీరుడు జైన మతాన్ని స్థాపించలేదు. ఆయన ఒక గొప్ప రిఫార్మర్, అంటే సంస్కర్త, అంతే. ఆయన 24వ తీర్థంకరుడు. జైనమత అస్సలు ఫౌండర్ ఎవరంటే మొదటి తీర్థంకరుడైన రిషభదేవుడు. చూడండి, ఎగ్జామినర్ కేవలం ఫౌండర్ వర్సెస్ రిఫార్మా అనే చిన్న పదాల తేడాతో మనన్నెలా ట్రాప్ చేస్తాడో చాలా కేర్ఫుల్గా ఉండాలిక్కడ. మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ క్వశ్చన్స్ కోసం మన దగ్గర ఒక సూపర్ ఫాస్ట్ చీట్ కోడ్ ఉంది. జస్ట్ దీన్ని గుర్తుపెట్టుకోండి. ఆర్బి అంటే రిషభనాథ, బుల్. పిఎస్ పార్శ్వనాథ, స్నేక్. ఎంఎల్ మహావీర, లయన్. మరియు ఎస్డి శాంతినాథ, డియర్. అంతే. ఆర్బి, పిఎస్, ఎంఎల్, ఎస్డి. ఈ కోడ్ తెలిస్తే ఆన్సర్ పెట్టడానికి 5 సెకండ్లు కూడా పట్టదు. ఇది ఇంకొక పెద్ద విజువల్ ట్రాప్. శ్రావణ బెలగొల, ఆ భారీ గోమటేశ్వర విగ్రహం. ఆ ఫోటో చూడగానే మన మైండ్లోకొచ్చే ఫస్ట్ పేరు మహావీరుడు. కాని అది అబ్జల్యూట్గా రాంగ్. ఆ విగ్రహం బాహుబలిది. మరి బాహుబలి ఎవరంటే జైన మతాన్ని స్థాపించిన మొదట తీర్థంకరుడు రిషభనాథుడి కొడుకు. సో నెక్స్ట్ టైం ఈ ఇమేజ్ చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వొద్దు. జైన ఫిలాసఫీలో 2 మేజర్ ట్రాప్స్ ఉన్నాయి, వీటిలో పడొద్దు. ఫస్ట్ది ది ఎక్స్ట్రీమ్స్ ట్రాప్. జనరల్గా ఎగ్జామ్స్లో మనం ఏం చేస్తాం? ఆల్, ఎవ్రీ, ఆల్వేస్ లాంటి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉంటే ఆ స్టేట్మెంట్ని ఎలిమినేట్ చేస్తాం. కానీ జైనమతం దగ్గర ఆ లాజిక్ పనికి రాదు. రాళ్లకు కూడా ఆత్మ ఉంటుంది లాంటి స్టేట్మెంట్ కనపడితే ఆశ్చర్యపోవద్దు, అది జైనం ప్రకారం కరెక్టే. సెకండ్ ట్రాప్, ది క్రియేటర్ ట్రాప్. జైనం ప్రకారం ఈ యూనివర్స్ని సృష్టించిన దేవుడు అంటూ ఎవ్వరూ లేడు. ఇదంతా కొన్ని యూనివర్సల్ లాస్ ప్రకారం నడుస్తుంది, అంతే. ఈ 2 పాయింట్స్ చాలా చాలా క్రిటికల్. జైనంలో 2గా చీలిపోవడాన్ని గుర్తుపెట్టుకోవడం ఇంకా ఈజీ. చూడండి, ఎస్ స్థూలభద్రుడి ఫాలోవర్స్ నార్త్లోనే ఉండిపోయి ఎస్ శ్వేతాంబర్లు అయ్యారు. భద్రబాహు ఫాలోవర్స్ సౌత్కి వెళ్ళిపోయి డి దిగంబరులు అయ్యారు. డి ఫర్ దక్షిణం, డి ఫర్ దిగంబర అని కూడా అనుకోవచ్చు. ఇక వాళ్ల 2 కౌన్సిల్స్ జరిగిన ప్లేసెస్. దీనికి మన చీట్ కోడ్ మనందరి ఫేవరెట్ పివి సింధు. పి అంటే పాటలిపుత్ర, వి అంటే వల్లభి. సింపుల్. సరే, ఇప్పటిదాకా మనం బౌద్ధం, జైనం గురించి సెపరేట్గా చూశాం. ఇప్పుడు ఫైనల్, మోస్ట్ క్రిటికల్ పార్ట్కి వచ్చాం. ఇక్కడే ఈ 2 మతాల ఇన్ఫర్మేషన్ ఒకదాంతో ఒకటి మిక్స్ అయిపోయి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఈ కొలిజన్ పాయింట్ని ఎలా హ్యాండిల్ చేయాలో క్లియర్గా చూద్దాం. చూడండి, త్రిరత్నాలు. ఈ పదం బౌద్ధంలోనూ ఉంది, జైనంలోనూ ఉంది. ఇక్కడే మనల్ని ట్రాప్ చేస్తారు. బౌద్ధంలో త్రిరత్నాలు అంటే మనం శరణు కోరేవి, బుద్ధ, ధమ్మ, సంఘ. కానీ జైనంలో ఇవి మనం యాక్టివ్గా ఫాలో అవ్వాల్సిన దారులు: సమ్యజ్ఞానం, విశ్వాసం, ప్రవర్తన. సో రెండింటినీ వేరుగా ఎలా గుర్తుపెట్టుకోవాలి? మన చీట్ కోడ్ కేఎఫ్సి రూల్: నాలెడ్జ్, ఫెయిత్, కండక్ట్. క్వశ్చన్లో రైట్ కండక్ట్ అనే పదం కనిపించిందా, కళ్ళు మూసుకుని అది జైనమతానికి సంబంధించింది అని టిక్ పెట్టచ్చు. ఓకే, క్విక్గా మరో 2 చిన్న శాఖల గురించి కూడా చూద్దాం. ఫస్ట్, అజీవకులు. వీళ్ల కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. వీళ్ళు కర్మని అస్సలు నమ్మరు. అంతా ముందే రాసిపెట్టి ఉంటుంది, మనం ఏం చేసినా దాన్ని మార్చలేం అంటారు. మన చీట్ కోడ్ ఏంటంటే ఏ జీవెన్ ఈజ్ ఆన్ ఆటోపైలట్, అంటే మన చేతుల్లో ఏమీ లేదు. దీనికి క్వైట్ ఆపోజిట్ భాగవత మతం. ఇది పూర్తిగా భక్తి మీద ఫోకస్ చేస్తుంది. రైట్, మనమిప్పుడు ఎండింగ్కొచ్చేసాం. ఇది మన ఫైనల్ ప్రీ ఫ్లైట్ చెక్లిస్ట్. ఎగ్జామ్ హాల్లోకి అడుగుపెట్టే ముందు అత్యంత ప్రమాదకరమైన ట్రాప్స్ని ఒకసారి ర్యాపిడ్ ఫైర్లా రివ్యూ చేద్దాం. ఓకే, ఇది మన ఫైనల్ చెక్లిస్ట్. ఈ 5 పాయింట్స్ మీద మనకు 100% క్లారిటీ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. నంబర్ 1, బౌద్ధ కౌన్సిల్ రాజుల ఆర్డర్ అడిగితే ఏకేకే కోడ్ రెడీగా ఉందా? నంబర్ 2, సారనాథ్ అంటే స్టార్ట్, శ్రావస్తి అంటే వాస్ట్ అని పక్కగా గుర్తుందా? నంబర్ 3, గోమఠేశ్వర విగ్రహం మహావీరుడిది కాదు, బాహుబలిది అని డిఫరెన్స్ తెలుసా? నంబర్ 4,
రాళ్లకు కూడా ఆత్మ ఉంటుంది లాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ వస్తే అది జైనంలో కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని రెడీగా ఉన్నారా? అండ్ ఫైనలీ నంబర్ 5, త్రిరత్నాల గురించి అడిగితే కేఎఫ్సి రూల్ అప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ అన్నిటికీ మీ సమాధానం ఎస్ అయితే మీరు ఈ టాపిక్లో ఫుల్లీ లోడెడ్. మీ ప్రిపరేషన్ని నమ్మండి. అంతకంటే ముఖ్యంగా మనం డిస్కస్ చేసుకున్న ఈ కోడ్స్ని నమ్మండి. గుర్తుపెట్టుకోండి, ఇవి కేవలం ట్రిక్స్ కాదు, కన్ఫ్యూజన్ని, ట్రాప్స్ని జయించడానికి మీ చేతిలో ఉన్న పవర్ఫుల్ వెపన్స్. కాన్ఫిడెంట్గా వెళ్ళండి. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ని క్రాక్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్.